540వ భాషణలో అన్నామలై స్వామి అడుగుతున్నారు, ఇంకా ఇంద్రియ భోగాల్లో కన్నా ధ్యానంలోనే సుఖం ఎక్కువ. అయినా మనసు ఆ మొదటి వాని వైపుకే పరుగు పెడుతూ రెండవ దాన్ని లక్ష్య పెట్టడం లేదు, ఎందుచేత అని అడిగారు. ఇంత మంచి ప్రశ్న అందరికి ఉపయోగపడుతుంది. నిజానికి నిజంగా ధ్యానం అంటే ఏంటో మనకి తెలిస్తే, ధ్యాన సుఖం మనకు కొంచెమైనా రుచి చూడగలిగితే, ఇంద్రియ విషయ భోగాల కంటే కూడా ధ్యానంలోనే ఎక్కువ సుఖం ఉంది. ఇప్పుడు మనం ఎంతో అంతో అనుభవిస్తున్నాం కూడా. అయినా సరే మనస్సు ఆ మొదటి దాని వైపు, ఇంద్రియ భోగాల వైపుకే పరుగులు పెట్టేస్తూ ధ్యానంలోని సుఖాన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టడం లేదు, ఎందుచేత అని అడిగారు. అప్పుడు మహర్షి అన్నారు, సుఖ దుఃఖాలు మనోదశలు మాత్రమే. మన సహజ స్వభావం ఆనందం. సుఖ దుఃఖాలు మనసులో కదిలేవి, కానీ మన సహజ స్వభావం ఆనందం. కానీ మనం ఆనందమైన మన సహజ స్వభావాన్ని మర్చిపోయాం. దేహాన్నో మనస్సునో నేను అని భ్రమ చెందుతున్నాం. మిథ్యా తాదాత్మ్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. అసలు నువ్వు ఆనంద స్వరూపానివేను, ఆనందం కోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు ఆనంద స్వరూపానివి అన్న సంగతి మర్చిపోవడం చేత దేహాన్నో మనసునో నేను అని భ్రమపడుతూ ఉంటావు గనక, అదిగో నువ్వు కాని దానిని నేననుకునే మిథ్యా తాదాత్మ్యం వల్ల ఈ దుఃఖం కలుగుతోంది. ఏం చేద్దాం మరి? వాసనలు ఎప్పుడు బహుజన్మలుగా వస్తున్నవే నీ వెనకాతల. అందుచేత అవి బాగా బలిగాయి. సహజ స్థితి అంటే ఆనందం తన ఉనికిని నిలుపుకోవాలి అంటే ఆ వాసనలన్నీ పోయి తీరాల్సిందే. వాసనలు పోతే తప్ప నీ సహజ స్థితి అయిన దుఃఖరహితమైన ఆనందంలో నువ్వు స్థిరపడలేవు. దానికోసం మాటికి నువ్వు ఈ అడ్డొచ్చే వాసనలు తొలగించుకునే పనే చేస్తూ పోవాలి. తప్పకుండా వాసనలు పోయి తీరాలి. అప్పుడే ఆత్మ ధ్యానంలో ఉన్న సుఖంలో నువ్వు స్థిరంగా నిలబడి ఉండగలుగుతావు. కాబట్టి వస్తున్నటువంటి దేహ తాదాత్మ్యం చేత మనసు దేహము నేను అనుకునేటువంటి అజ్ఞాన భావన వల్ల ఇవన్నీ జన్మ జన్మలుగా మూటలై మనకు వచ్చాయి. అవి ఉన్నంత కాలము ఎంత చెప్పినా ఎంత చేసినా నీకు నీ ఆనంద స్థితి అనుభవానికి రాదు, వచ్చినా నిలువదు. ఇవి అడ్డొచ్చి నేను నిలవనివ్వు. అందుచేత వీటన్నిటినీ తొలగించుకోవడమే మన జీవిత లక్ష్యం కావాలి అని భగవాన్ మనకి బోధించారు. హరి ఓం నమః.